మార్నింగ్ మాస్టర్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. హోంవర్క్ చేసావా? మీరు చూసుడే లేటు. ఫుల్ నైట్ అవుట్ చేసి గీసిన మాస్టర్. ఏదో పెద్ద కళాఖండం గీసినట్టు బిల్డప్ ఇచ్చావు. ఏంటమ్మా ఇది? కరుణించిన ఆకాశం ఈ కాన్సెప్ట్ పేరు మాస్టర్. ఈడ కనిపిస్తున్న బుడ్డోనికి అమ్మయ్య లేరు, తినడానికి తిండి లేదు, తాగనికి నీళ్లు లేవు, ఆఖరికి వేసుకోనికి గుడ్డలు కూడా లేవు మాస్టర్. ఇవన్నీ లేవు సరే, వాడికి చెవులు కూడా లేవా? చెవిటోడు మాస్టర్. చెవిటోడైతే చెవులు ఉండవా? వాడు చెవిటోడని పెయింటింగ్ లా కన్వే చేయలేంగా మాస్టర్, అందుకే చెవులు తీసేసిన. అంటే నీకు బుర్ర లేదని తలకాయ తీసేద్దామా? తర్వాత ఏంటో చెప్పు. ఆకలేస్తే నేల వంక, దాహం వేస్తే ఆకాశం వంక చూసి ఆ కుర్రాన్ని చూసి ఆకాశం కరుణించింది. 3 drops వాటర్ లీక్ చేసింది మాస్టర్. నీ క్రియేషన్ లో చాలా దరిద్రం ఉందయ్యా. అది నీకు మాత్రం అర్థమైతే సరిపోతుందా? చూసేవాడికి అర్థం అవ్వట్లేదా? క్లియర్ గానే ఉందిగా మాస్టర్. ఏంట్రా ఏదో డిస్టర్బెన్స్? ఇంపార్టెంట్ మ్యాటర్ మాస్టర్ గారు. ఇది అంతకన్నా ఇంపార్టెంట్ రా. ఏమి అజ్ఞాని, ఇది క్లియర్ గా ఉందని చెప్తున్నావు అంతే కదా? మాస్టర్ క్రిస్టల్ క్లియర్ గా ఉన్నది. రేపుటి ఈ కళాఖండం కాన్సెప్ట్ ఏంటో చెప్పురా. దా చెప్పు. ఇగో ఈ పోరుడు ఇంట్లో పాయకాళ్ళకి ఇక్కడికి కూర్చున్నాడు. గడివి ఇట్లా మగ్గు మర్చిపోయినానంట. తుడుచుకోనికి ఆకులు దిక్కు ఇట్లా చూస్తున్నానంట. గంతనే నీ మైండ్ లో కూడా దరిద్రపు థాట్స్ ఉన్నాయి. కాకపోతే అవి బయటకు వచ్చినప్పుడు ఇంకా దరిద్రంగా తయారవుతున్నాయి. ఏం చేయమంటావు మాస్టర్? స్కెచ్ చేసేటప్పుడు చెయ్యి షేక్ అవుతుంది. మందు మానే. మందుకి క్రియేషన్ కి సంబంధం ఏముంది మాస్టర్? చేతుల్లో షేక్ తగ్గి స్కెచ్ లో షేప్ వస్తుంది. ట్రై చేయి, రేపు కలుద్దాం. ఏమ్రా బట్టబాజ్, ఆకులతోటి తుడుచుకోనికి చూస్తున్నాడు. అన్నా తప్పైపోయిందనా. నీ లోపల ఏముందో చెప్పనా? రేపు మాస్టర్ గారు రాగానే అదే చెప్తా. వాడేమన్నా నీలే కవలగాడారా? రేపు నిన్నే అడుగుతాడు. ట్రైన్లో నిలబడి గంటన్నర అయింది. కాళ్ళు లాగేస్తున్నాయి గురు. బాధపడుకు, లోపలికి వెళ్తే టైమే మర్చిపోతాం. జానబెత్తిన జానమ్మ మజాకాన టైట్ ఫిట్ టైపే వేరు. అలాగా కదలకు కదిలితే ఎలా తిను. సార్ మీ బ్యాగ్ మర్చిపోయారు. బ్యాగ్ ఏమిటి? ఒకసారి లోపలికి వెళ్తే మనమే మర్చిపోతాం. అంత స్పెషాలిటీ అబ్బో, అనుభవించి తీరాల్సిందే గాని మాటలతో చెప్పలేవు. ఆ టైపే వేరు. నెక్స్ట్ ఒక ప్యాంటు షర్టు అర్జెంట్ గా కుట్టాలండి. కుట్టడానికేగా తెరిచి పెట్టుకున్నాను షాపు. దా 1 2 3 జానలు. ఇదేమిటి జానాలతో కొలుస్తున్నారు? టేపు లేదా? టేపుతో అందరూ కొలుస్తారు, జానా బెత్తలతో కొలవడం నా టైపు. 1 2 ఇదిగో, మీరు కితకితలు పెడుతున్నారా లేకపోతే కొలతలు కొలుస్తున్నారా? నా వల్ల కాదు. కుర్రాడివి 10వ నంబర్ సూదిలా ఉన్నావు. ఆ మాత్రం తట్టుకోపోతే ఎలా? నా వల్ల కాదు. ఇలా అయితే రేపటికల్లా డ్రెస్ కుట్టడం నాకు కుదరదు. అమ్మో, అలా అనకండి. ఏది ఏమైనా సరే రేపు నేను ఈ డ్రెస్ లో కాలేజీకి వెళ్ళాలి. అయితే కుదురుగా ఉండు. 1 2 3 4 జాలి పెద్ద ప్యాంట్ పడవ. 1 2 3 జాలి పెద్ద షర్ట్ పొడవు. 1 2 జాలలు షోల్డర్ పొడవు. ఇక మిగిలింది. అమ్మో, అది మాత్రం టేపుతో కొలకూడదు. టేప్తో కొలవడం కుదరదు. నా టైపే వేరని చెప్పానా? అయినా అందరూ కావాలని కొలిపించుకుంటారు. నువ్వేంటి సిగ్గుపడతా? వద్దులేండి. అమ్మో, లూజ్ అయితే బస్తాలో ఉంటుంది. పోనీ నేను కొలుచుకుని చెప్తాను. నీ సైజు వేరు, నా సైజు వేరు, తేడా వచ్చేస్తుంది మరి. సరే అయితే కానివ్వండి మరి. ఒక జానా, ఇంకొక్కటి మిగిలిపోయింది. ఏమిటి, నన్ను రేపు చేయడమా? పాడుపిల్లాడా, ఏంటా మాటలు? నీ చుట్టుకొలత తీసుకోలేదు కదా? రా, చాలా చాలు. అమ్మయ్య, కుర్రాడు సూదిలా ఉన్నాడు. ఇట్లాంటి కుర్రాడు నా మిషన్ మీద ఉంటేనా? మీ హోటల్లో టిఫిన్లు అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయండి. గుడ్, చాలా థ్యాంక్స్ అండి. అంతా మీలా అంటోడదయ్యా. ఎలా సుబ్బారావు, ఎలా ఉన్నారా? బాగున్నావా?
అలాగే మిగతా చిల్లర ఏమన్నా మిగతా చిల్లరేంది? మిగతా చిల్లర ఏందంటారండి 100 ఇచ్చాను కదా మిగతా చిల్లర ఏమన్నా ఏంది జోకులు ఎత్తన్నావా? నీతో జోకులు వేయవలసిన అవసరం నాకేంటయ్యా? నువ్వేమన్నా నా బామ్మర్దివా బంధువా? మర్యాదగా నేను ఇచ్చిన 100లో నీ 32.5 తీసుకుని మిగతా చిల్లరి. అరే అసలు 100 రూపాయలు లేకుండా చిల్లర పట్టావేంటి? నీకేమన్నా మతిపోయిందా? పాతిపోయింది నాకు కాదు నీకు. ఏమండి విన్నారా ఏమండి? నా బిల్లు 32.5 అయింది. నేను 100 ఇచ్చాను. బిల్లు 32.5 తీసుకుని మిగతా చెల్లిమంటే అసలు నేను 100 ఇవ్వాలంటే ఎందుకయ్యా అబద్ధాలు ఆడతా? ఇచ్చే ఉద్యానంటే ఒక బసరైపోద్ది. వచ్చారంటే పెద్ద పెద్దరాడి తీర్పు చెప్పడానికి ముందు నువ్వు బిల్లు కట్టు. నేను బిల్లు కట్టడం ఏంటయ్యా బాబు? ఇప్పుడే టిఫిన్ చేయడానికి వస్తుంటే మరి ఇంకే 9 హోల్స్ మూసుకొని లోపలికి తోపి తిను. ఎల్లు. ఏంటి మావా గొడవ? చూడరా మధు, డబ్బులు ఇవ్వకుండా 100 రూపాయలు ఇచ్చి అబద్ధం ఆడుతున్నాడు. ఇవ్వలేదంటావేంటయ్యా? కావాలంటే గల్లా పెట్టి తీసి చూడు 100 నోటు కనపడతాయి. చాలే ఊరుకోవయ్యా. ఎర్ర చీర కట్టుకుందా నా పిల్లమే అన్నట్టు గల్లా పెట్టులో ఉన్న ప్రతి 100 రూపాయలు నీది అయిపోతాయింది. ఇంతకీ ఏం సార్ మీరు అనేది? అన్నానికి ఏముందండి? నా బిల్లు పోని మిగతా చిల్లర ఇస్తే నేను వెళ్ళిపోతాను. మీరు ఆల్రెడీ 100 ఇచ్చారు కదా, అవును. అదేంటి? ఇంకో 32.5 ఇస్తే సరిపోతుంది. ఇదేంటయ్యో తిరగాసుగా మాట్లాడుతున్నావు? నా బిల్లు 32.5 కదా. మీ బిల్ ఏది? ఇదిగో. అయ్య బాబాయ్ తెగ మాత్రం 32.5 నోటు 32.5 ఎలాగైందయ్యా? మీరు 100 ఇవ్వకుండానే ఇచ్చినట్టు. దిస్ ఇస్ చీటింగ్. అయినా నేనంత తిన్నానన్నానికి సాక్ష్యం ఏంటి? మీరు 100 ఇచ్చారనడానికి సాక్ష్యం ఏంటి? నేనే. మీరు తిన్నారనడానికి సాక్షి నేనే. ఆ? ఏయ్, నీలాంటి వాళ్ళని నా సర్వీస్ లో ఇంతమందిని చూశాను. అనవసరంగా గొడవ ఎందుకు కానీ మర్యాదగా కట్టేసి వెళ్ళు. తప్పదా? తప్పదు. ఇవ్వకపోతే మెడ తిప్పేస్తాను. సార్ నా దగ్గర డబ్బు లేదు సార్. ముందు చెయ్యదులు. ఇది ఎంత ఉంటుంది? నాకేం తెలుసు. ఇది కొట్టేసిన బాబతేనా? నాకు ఎట్టా ఉంది? బాగుంది. అయితే నువ్వు వెళ్ళు. వెళ్తానండి. ఏయ్, ఇలాంటి చౌకబారు వేషాలు ఇంకెక్కడా వైకు. కాళ్ళు చేతులు తీసేస్తారు. అలాగేనండి. పోరా. ఒరే సొంటి, మధుకి వచ్చే నెల నుంచి నెలకి జీతం 100 రూపాయలు పెంచా. నీకు వచ్చే నెల నుంచి నెలకి జీతం 100 రూపాయలు కట్ చేసి వెళ్ళి పని చూసుకుని వెళ్ళండి వెళ్ళండి. డాడీ మెలికేసి నలిపేస్తాడంట. కమ్ములు పత్ర బాబు చెప్పకో. ఏం లేదు డాడీ, సరదాగా ఫ్రెండ్స్ తో డిస్కషన్ అంతే. ఈవినింగ్ కూర్మారావు అంకుల్ ఇంట్లో డిన్నర్ ఉంది, వస్తావా? లేదు డాడీ, మీరు వెళ్ళండి. ఓకే బాయ్. మామ ఎక్కడికి వెళ్తున్నాడు? బెంగళూరు వెళ్తున్నారు. మళ్ళీ ఎప్పుడు వస్తాడేంటి? 2 days పడుతుంది. సాయంత్రం నీ ప్రోగ్రామ్ ఏంటి బావా? ఏముంది, తినేసి పడుకోవడమే. ఊరికే సాటర్డే కూడా తినేసి పడుకోవడం ఏంట్రా? క్రేజీగా డిస్కోకి వెళ్ళొచ్చుగా. గుడ్ ఐడియా, థ్యాంక్ యూ బా. మధ్యలో రాకరే, తెల్లారులు చేసి కాలర్ కొట్టేసుకో. సాయంకాలం వచ్చేసినాయి. గ్లాసులన్నీ కడిగేసావా? కడిగేసాం. సోడాలు ఇదిగో రెడీ. పెట్టకడా? కూలింగేనా? కూలింగ్. బీర్లని వచ్చినాయా? ఏంటి భయ టెన్షన్? మన ఎగ్జామ్స్ కూడా ఎప్పుడు ఇంత ప్రిపేర్ మాట్లాడండి. వచ్చి వాళ్ళు ఎవరనుకుంటారు? ఫ్రెండ్స్ చాలా డీసెంట్ గా బిహేవ్ చేయండి. అయిపోతాడా అని అనేరియా ఒకసారి అది. ఇంతకీ ఎదలేరు మన జూనియర్స్ అన్నయ్య. అయితే ర్యాగింగ్ చేసుకోవచ్చు. మిస్టర్ వచ్చినట్టు వాడుకోవచ్చు. ఎదలో ఎక్కువైనా మారితే చంపేయండి అంతేనే. చూస్తున్నారండి ఇంకా తీసారా సెటప్ అదిరిందిరా. మొత్తం అరేంజ్మెంట్ మా బాగోడ మీద ఎట్టేతలే. హెల్ప్ మీ రే. పొయ్యండి రా, లేట్ ఏంటి? అరే బట్టవా, నువ్వు ఎప్పుడైనా ఓటేసినావురా? సారీ సార్, నాకు ఇంకా అంత వయసు రాలేదు. ఓటే నీకు వయసుతో ఏం పనిరా? ఏలుంటే సరిపోతుంది. నేనే అలా ఎట్లా? ఎట్లే ఉన్నదిరా, ఈ ఏలు మీద ఈ సిగరెట్. వద్దు సార్, చచ్చి సేమ అయిపోతా. శవం దగ్గర పోతే ఏం చేయాలి? కాళ్ళు తడుపుకోవాలి. శవం మన దగ్గరకు వస్తే ప్యాంట్ తడుపుకోవాలి. ఏం చక్కగా చెప్పినవరా బిడ్డానికి. ఎక్కడికి రా జారుకుంటున్నా? అబే జార్కోట్లో పోయా, వెతుక్కుంటున్నా. ఎత్తుకుంటాం. మర్చిపోయా. మర్చిపోతే ఎత్తుకోవడం దానికి దొరికితే గుర్తొస్తుందని. నీ దగ్గర చాలా శాఖలు ఉన్నాయా? మన వెంకటలక్ష్మి ఇలాగ మరి కదా. సేమ్ చెక్కలు సేమ్. లేడీస్ కూడా ఇలా ర్యాక్ చేశారు ఏంటండి? లేడీస్ సెపరేట్ ఉంటది. ఏంటది? దగ్గర చెవులో చెప్తా. ఏంటండి ఇలా కొరికేసావు? నేను మంద అయ్యేటప్పుడు చెవ్వేరా నాకు స్టఫ్. ఇంకొకసారి ఇస్తాను దావే. అదేంటి లేచిపోయారు, వెళ్ళిపోతున్నారా? మేము కూర్చుని 2 పెగ్గులే తాగుతాం. ఏ మూడో పెక్ పడుకుని తాగుతారా? ఊగుతూ తాగుతాం. నీకెందుకు? అడుక్కుంటే తాగుతాం రా.
ఏ ఆట ఆడుకుందాం? ఆగండి, నేను చెప్పేస్తా దొంగ పోలీస్ ఆడుకుందాం. అందరూ పట్లేసుకుందాం. రెడీ, ఎక్కడ దొంగలక్కడే ఒరే పట్టుకోలేననుకుంటున్నారా? సర్కిల్ ఇన్స్పెక్టర్ శాస్గిరిరావు ఐఏఎస్. యా, ఎవరు తప్పించుకోలేరు. హలో 302 ఓవర్, ఇన్స్పెక్టర్ ఇస్ కమింగ్. ఎవరు నువ్వు? మా శేషు ఫ్రెండ్ ఆడు ఇలాంటి అడవి మనుషులతోనే ఫ్రెండ్షిప్ చేస్తాడు. అక్కడ పోలీసులు ఇక్కడికి వచ్చి గులాబీ లేదు, జిలేబీ లేదు, రాబాయ్ బాబు పోలీసుడు పట్టుకుంటాడు. ఎక్కడ గులాబీ దారకాయ బాబు మఫ్టీలో ఉన్నాడా? మందులో ఉన్నాడు. ఆది గులాబీ నా నుంచి గులాబీ గులాబీ అని చెబుతున్నావు. దొంగ పోలీసు ఆడుతున్నాడు శేషు గారు, నీకు చెప్పలేదా? గులాబీ దొంగతనానికి వచ్చిన వాళ్ళు ఏం చెయ్యాలి? దొంగతనం చెయ్యాలి. ఇప్పుడు మేమేం చెయ్యాలి? ఇంట్లో ఉన్న సామాన్లన్నీ బయట పెట్టేయాలి. ఆట అయిపోయిన తర్వాత అన్ని లోపల పెట్టేయాలి. ఎవరు ఎక్కువ తీసుకెళ్తే వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్. ఎవరు నువ్వు? ఎలా ఉన్నావంటే? నీ ఫ్రెండ్ కి ఫ్రెండ్ ని. అయితే నాకు ఫ్రెండ్వే. గులాబీ శరాబీ గులాబీ. ఒరే ఏం జరుగుతుంది ఇక్కడ? సామాను అంతా ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఈ గులాబీ భయ్య ఎవడెక్కువ సామాన్లు పోతే ఆడికి ఫస్ట్ ప్రైజ్ ఇస్తా అన్నాడు. మమ్మల్ని డిస్టర్బ్ చేయకో, నీకు కూడా ఏమైనా కావాలంటే తెచ్చుకోబో. జావ్, నువ్వు మాతోనే ఉండిపోయా, అందరం ఆడుకుందామే. గులాబీ శరాబీ. ఒరే ఇది మా మామే బిలియర్డ్స్ ఆడి బాలు, తగిలితే బుర్ర బద్దలేసిపోద్ది. స్లోగా కొట్టుకుందామే. పార్టీకి శేషం గాని కూడా తీసుకురాలేకపోయావా? నేను అనుకోకుండా వచ్చాను డాడీ. పైగా తను బిజీగా ఉంటా అన్నాడు. చచ్చా, మొత్తం పెచ్చోళ్ళందరూ పోగా ఈ ఊర్లో ఉంటున్నట్టుంది. ఏది చేసినా తప్పు అయిపోయింది. ఎవరినైనా బాగున్నావా అంటే తప్పు, బాగలేవా అంటే తప్పు, పలకరిస్తే తప్పు, పలకరించకపోతే తప్పు, పరామర్శిస్తే తప్పు, అన్ని తప్పులైతే ఎట్లాగా? అసలు ఎందుకురా మనకి గొడవ అంతా? ఈ ఊళ్ళో వాళ్ళు పిచ్చోళ్ళు అయితే మనకెందుకు, మంచోళ్ళు అయితే మనకెందుకు? ఈ పెళ్ళవు కానీ మన ఊరు మనం వెళ్ళిపోదాం. ఇంకెవరి నోట్లోనూ మనం నోరు పెట్టకూడదు, ఎవరిని ఎవరి నోట్లో నోరు పెట్టకూడదు. ఓహో, మగోళ్ళ నోట్లో నోరెట్టి అలవాటు ఉందేంటి మీకు? ఆ? ఏదో బ్యాండ్ మేళం బ్యాచ్ లా ఉన్నారే. ఆ? ఏ ఊరమ్మా మంది? మాది ఊరు కాదండి. ఏ ఊరని అడిగితే మాట్లాడరారా? ఈ ఊరు కాదంటుంటే ఈ ఊరు కాదని నాకు తెలుసు. ఈ ఊరైతే నేను పలకరించిన ఎరా సుబ్బరాజు ఎదవన్నారు, ఎదవా పని పాట లేకుండా కూర్చున్నావు సన్న సన్న ఎరా బక్కెదవా లుంగేసుకున్నాడు డ్రైవర్. మేం ఓరకనే కూర్చున్నాం ఇక్కడ. ఊరకనే ఉత్తినే ఉత్తినే ఎవరన్నా కూర్చుంటారా? అలా కూర్చుంటారా? కళ్ళు తిరిగితే కూర్చుంటారు, బీపీ పెరిగితే కూర్చుంటారు, షుగర్ ఉంటే కూర్చుంటారు. ఇది వస్తే అదిగో ఆడిలా కూర్చుంటారు. అంటే మీరు అన్ని నుంచినేనండి? పడుకొని కూడా చేస్తాను కానీ నాకు సమాధానం చెప్పు. ఈ బొప్పాయి చెట్టుకి 3 కాయలు ఉండాలి, ఇప్పుడు 4 ఉన్నాయి. ఆ ఒక్కటి ఎవడ కొట్టేసాడురా? చెప్పండి రా. మనం పూర్తిగా తిరుగుతాం కానీ సగమే తిరుగుతున్నాడేంట్రా? నేను మీకులా టైం వేస్ట్ చేయను. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. I'll give the response. 1 second. ఫుల్ గా ఇచ్చే. You mean 3? ఒకేళ్ళు దించాలి 4. అంతేనే. Okay, come here. కొంచెం తప్పు. ఈడేడి లెక్కల మేసలా వెళ్తున్నాడు. చెప్పరా. Stand everybody. Stand everybody. Why? Yeah, go there. You big brother. You come here. Yeah, stand here. Show him benefit show, morning show, matinee, first show, second show. Okay. That one thing that. Alage. Look after him. ఒరేయ్
ఇవన్నీ చూపించేది ఈడేనా? మేము అసలే పెళ్ళకపోయి బాధలో ఉంటే మధ్యలో నువ్వెక్కడ దొరికావురా? చచ్చిపోతారా గట్టి కొడితే అందుకే వదిలేహం. 3 కాయలు ఉండవలసింది 4 కాయలు ఉన్నాయంటే నా తప్పు అన్నట్టు కుట్టారండి పిచ్చదలో. మందే తప్ప. ఎక్కడికి పోతారా మీరు? గుద్దింది ఎవరు కారో తెలుసా? ప్రపంచాన్ని వెళ్ళిపోయిన దింపే డాన్ బాస్కోది. మీరు ఆ ఫీలింగ్ తో రండి. పైన సెక్యూరిటీ ఆ పైవాడే చూసుకుంటాడు. న్యూ అపాయింట్మెంట్. అవునన్నా. ఎందుకు లేచావు? గుప్పుడు అన్నం పెడితేనే కుక్క జీవితాంతం తోకాడుతుంది. అటువంటిది మీరు చికెన్ బిర్యానీ పెడుతున్నారు. నీకు మర్యాద ఇవ్వాలి కదన్నా. నేనేం చెబితే అది చేస్తావా? నీ కోసం ప్రాణాలనే ఇస్తానన్నా. ప్రాణాలకు తెగించి నువ్వు నా దగ్గర పనిచేస్తుంది దేనికోసం రా? అన్నం కోసం అన్నా. అన్నా ఈ అన్న కంటే ఆ అన్నం గొప్పదిరా. ముందు ఆ అన్నానికి మర్యాద ఇవ్వటం నేర్చుకో. ఓకే? రేయ్, వీడి లాంటి వాళ్ళ వల్లే రాయలసీమలో పెద్ద పెద్ద ఫ్రాక్షనిస్టులు గన్మెన్లతో సహా లేచిపోతున్నారు. వీడి మీద ఒక్క కన్నేసి ఉంచండి. ఏమైందిరా? మన బుల్లిగాడిని ఎవడో వచ్చి గుద్దేసిందన్నా. వాడు గుద్దేలా నువ్వెందుకు ఆపావరా? కారెక్కడా? ఏమైందన్నా? అరే నర్సింగ్, మా అమ్మ చచ్చినప్పుడు ఏడ్చినాన్రా, మా నాయన చచ్చిపోయినప్పుడు ఏడ్చినాన్రా, మరి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నాన్రా? అరే నా లవర్ లల్లి గుర్తొచ్చి ఏడుస్తున్నాన్రా. ఓ లవ్లీ ఈవినింగ్. నా లల్లి నన్ను సిల్లి కోరిక కోరింది. తనకు బుల్లి కారు కావాలని. కానీ నాకప్పుడంత స్తోమత లేదు. అందుకే ఈ మారుతి 800 కారు దొంగిలించి నా లల్లికి ప్రజెంట్ చేద్దామనుకున్నాను. కానీ నేను దొంగిలించిన ఈ కారు వాళ్ళ నాన్నదేనని నన్ను తిట్టి నా లల్లి నా కంట్లో చిల్లీ పౌడర్ చల్లి వేరొక మారుతి 1000 గాడితో లేచిపోయిందిరా. ఎంత ఘోరం జరిగిపోయింది. ఆ తర్వాత నా లల్లి కోసం పల్లీలు తింటూ గల్లీ గల్లీలు వెతికానురా. కానీ నా లల్లి నాకు దొరకలేదు. ప్రేమ ఎండమావై జీవితం ఎండు మోడై చివరికి డాన్ బాస్కోనయ్యాను. అప్పటి నుంచి నా లల్లి గుర్తుగా ఈ కారుని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాను రా. ప్రపంచాన్ని వెళ్ళిపోయిన దింపే నీకు ఇంత పెద్ద ట్రెజిడీ లవ్ స్టోరీ. నా లల్లి కారుకి చొట్ట కొట్టినోణ్ణి ఎవడైనా సరే వాడి లైఫ్ కే చొట్ట కొట్టి తీరాలి. అప్పుడు చూస్తే ఓహో నువ్వు అంటాడా?